హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. కూటమికి షాక్. ఈవీఎం ట్యాంపరింగ్పై ఏపీలో రీకౌంటింగ్. సుప్రీంకోర్టు అండి. మరి పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి. ఈ వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు చాలా ప్రాంతాల్లో ఈవీఎం హ్యాకింగ్పై అయితే కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే తరుణంలో మనం అనుమానించే ఈ అనుమానాలు కొన్ని ఘటనలు చూస్తే నిజమే అని అనిపిస్తోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈవీఎం హ్యాకింగ్ మీద ఎలాన్ మాస్క్ ఎప్పుడో స్పందించారు. అప్పటి నుంచి ఇంటర్నేషనల్ ఇష్యూ అయింది ఈ విషయం కాస్త. ఈవీఎంలు హ్యాక్ చేయవచ్చు అని, వీటికి ఏ డివైస్ కాకున్నా సరే హ్యాక్ చేయవచ్చు అని ఆయన ఛాలెంజ్ విసిరారు. రాహుల్ గాంధీ కూడా ఈవీఎంలు బ్లాక్ బాక్సులు అని ఖండించారు. ఈ దేశంలో ఎంతోమంది కమ్యూనిస్టులు మరియు పెద్ద పెద్ద నాయకులు కూడా ఈ విషయం మీద ఖండించారు. ఈవీఎంలకు ఏ బ్లూటూత్ డివైస్ కనెక్ట్ అవ్వదు కాబట్టి ఎవరూ హ్యాక్ చేయలేరని ఈసీ అంటోంది. ఈవీఎంలలో ప్రోగ్రామబుల్ చిప్ ఉండదు, ఫ్లాష్ మెమొరీనే ఉంటుంది. దీంతో ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయడము ఈజీ అని ప్రశాంత్ భూషణ్ ట్వీట్ చేశారు. దీంతో ఈవీఎంలు హ్యాక్ అయ్యే అనుమానానికి బలం చేకూరింది అని చెప్పవచ్చు. దీంతో ఈ నాయకులంతా కలిసి సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి కూడా సిద్ధమయ్యారట. ఇదే తరుణంలో మొత్తం 60 లక్షల ఈవీఎంలు దిగుమతి చేసుకొని ఇందులో కేవలం ఈసీకి 40 లక్షలు ఈవీఎంలు మాత్రమే అందించారట. ఇందులో 20 లక్షల ఈవీఎంలు ఎట్టుపోయాయి అనేది అనుమానానికి తావుతీస్తోంది అని చెప్తున్నారు. ఈసీ మాకు తెలీదు అంటోంది, కేంద్రమేమో నోరు విప్పదు. ఇదే తరుణంలో ఇండియాలో ఈవీఎం తయారీ సంస్థ వాళ్ళు ఎన్ని అడిగితే అన్ని మేము సప్లై చేశామని చెప్పారు. అంతేకాకుండా మరో 2 లక్షల ఈవీఎంలు ఇచ్చాం, ఎక్స్ట్రా 3.5 లక్షల కంట్రోల్ యూనిట్లు కూడా అందించామని చెప్పింది ప్రైవేట్ సంస్థ. ఈ విధంగా 2 లక్షల ఎక్స్ట్రా ఈవీఎంలు, 20 లక్షల మిగిలిన ఈవీఎంలు ఎటుపోయాయి అనేది చాలామందికి అనుమానాలకు దారితీస్తోంది. పిఠాపురం నియోజకవర్గంలో ప్రైవేటు వాహనంలో ఈవీఎంలు తరలించారనే వార్తలు వచ్చాయి. దీనిపై ఈసీ ఏమాత్రం స్పందించలేదు. ముఖ్యంగా ఒరిస్సా రాష్ట్రంలో కమలం పువ్వు గుర్తు కూడా తెలియని చోట కూడా బీజేపీ వాళ్ళు గెలిచారని తెలుస్తోంది. ఏపీలో ఆదోని, ధర్మవరం చోట్ల అసలు కమలం పువ్వు గుర్తు అంటే ఏదో తెలీదు. క్షేత్రస్థాయిలో జగన్పై వ్యతిరేకత అనేది కూడా లేదు, కానీ విపరీతమైన ఓటమి వచ్చింది అక్కడ. 2017 నాటికి 70 ఈవీఎంలు దొంగతనం జరిగాయని కథనాలు కూడా వచ్చాయి. ఎలక్షన్ కమిషన్ కూడా అవి ఎటు వెళ్ళాయో తెలియదని అంగీకారం కూడా తెలిపింది. సో అలాగే స్ట్రాంగ్ రూముల్లో భద్రత ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. సీసీటీవీ ఫుటేజ్ కేవలము ఈసీకి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. కనీసం ఇరు పార్టీ నాయకులకైనా కూడా సరే దానికి యాక్సెస్ ఇవ్వరు. టెక్నాలజీ సూపర్గా ఉంటుంది, ఈవీఎంలు బాగా పనిచేస్తాయి అని ఈసీ వాళ్ళకు చెప్పడం తప్ప పూర్తిగా ఏం జరుగుతుందనేది ఎవరికీ తెలీదు. బీజేపీ లాంటి పార్టీల గుర్తు తెలియని చోట్ల కూడా సంచలనంగా బీజేపీ గెలవడం చూస్తే మాత్రం తప్పక ఈవీఎంలు హ్యాకింగ్ జరిగాయని చాలామంది అనుమానపడుతున్నారు ఫ్రెండ్స్.